ఎన్నికలు జరగడానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల ఘాటు కూడా పెరిగిపోతుంది. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ నేతలు తాపత్రయపడుతున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని తెలుగుదేశం నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిని పోలీసులు సోదా చేశారు. అలాగే అదే గ్రామంలోని పలువురు ప్రముఖుల ఇళ్లలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంలో సీఎం రమేష్ మీడియా ఎదుట పలు సంచలన కామెంట్స్ చేశారు. గురువారం నాడు జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎవరికి ఓటేయాలో విజ్ఞతగా ఆలోచించుకోవాలని కోరారు. గురువారం జరిగే ఈ ఎన్నికల్లో ఓట్లు చంద్రబాబుకు వేస్తే ముఖ్యమంత్రి అవుతారని, అదే జగన్కు వేస్తే శుక్రవారం కోర్టులో నిలబడతారని వివరించారు. జనంలో తెలుగుదేశం పార్టీకి పెరిగిపోయిన ఆదరణను చూసి జనాన్ని భయభ్రాంతులు చేసేందుకే కేంద్రంతో కలిసి జగన్ దాడుల కుట్రకు పాల్పడుతున్నారని సీఎం విమర్శించారు. నేను 1:30కి ఇంటికి రావడం, పడుకున్న తర్వాత ఉదయం 6 గంటలకు ఇంట్లో పనిచేసే అబ్బాయి వచ్చి, సార్ ఇట్లా మొత్తం పోలీసు వచ్చేసారు, ఇల్లంతా చుట్టుకున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పారు. సరే నేను కిందికి వెళ్ళే లోపలే అప్పటికే ఇంట్లోకి వచ్చేసారు పోలీసు. నేను అడిగా ఒకటే, దేనికి వచ్చారు? మేము మొత్తం అంతా సెర్చ్ చేయాలా? ఓకే సెర్చ్ చేసుకోండి, మరి సెర్చ్ వారెంట్ కానీ లేకపోతే ఏదైనా ఉందా అని అడిగాను. అప్పుడు లేదు మాకు ఇన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు. ఏ ఇన్స్ట్రక్షన్ అంటే, సార్ అది మేము చెప్పేదానికి కాదు, మేము మొత్తం సెర్చ్ చేసుకోవాలి, మాకు టైం లేదు. నేను అప్పుడు ఉండండి, ఆగండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. నేను ఎస్పీతో మాట్లాడితే లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ, యూ డోంట్ అబ్స్ట్రక్ట్ దెమ్, దిస్ ఈజ్ అవర్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పాడు. సరే ఇంట్లో వెళ్ళి చూసినారు. ఆల్మోస్ట్ 1 అవర్ కబోర్డు, బెడ్రూమ్లు, అక్కడ ఏదైనా కబోర్డ్స్ మాదిరి, లాకర్స్ మాదిరి అట్లా ఉంటే అన్నీ కూడా మొత్తం తీసి చూసారు. ఇప్పుడు మీరు కూడా కావాలంటే చూడొచ్చు, వాళ్ళు తీసినట్టు కూడా అట్లే ఓపెన్లో ఉన్నాయి. వచ్చిన తర్వాత 1 అవర్ అట్లే ఉన్నారు. నేను కూడా మీడియాలకు అందరికీ కూడా ఫోన్ చేసి ఇట్లా వచ్చారని చెప్పాను. నేను 1 నిమిషం ఆగండి, మీడియా వస్తే మీడియా సమక్షంలో చేయండి, ఎందుకంటే లేదంటే కన్నా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి అని చెప్పాను. లేదు మాకు మీడియాతో సంబంధం లేదు, నేను చేయాలి, మాకు ఇన్స్ట్రక్షన్స్. ఫైనల్గా నాకు అనిపించింది, నేను గమనించింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్, పైన నుంచి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి ఎవరు చేతుల్లో ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా వస్తున్నాయి, బ్రహ్మాండంగా స్పందన ఉంది, ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు. ఈ ఎలక్షన్ ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని మొన్న లోటస్ పండ్లో కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, ఆ కుట్రలో భాగంగా మన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈరోజు నా పైన దాడులు. నేను ఇంకా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నా కంటిన్యూగా. నేనేదో మా ఇంట్లో ఒకటే చేశారనుకున్నాను. మా పోటవర్తి గ్రామంలో 5,500 ఓట్లు ఉన్నాయి. ఈ 5,500 ఓట్లు వన్ సైడ్ ఓట్లు, హిస్టారికల్గా తెలుగుదేశం ఓట్లు, ఇక్కడ వేరే లేదు. హిస్టారికల్గా ఆల్మోస్ట్ తెలుగుదేశం వన్ సైడ్ విలేజ్. ఇప్పుడు తెలుస్తుంది నాకు, మా ఊరంతా ఇల్లు ఇంచు చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. రేపు ఓటింగ్కి పోవద్దు, మీరు మీ ప్రభుత్వం అనుకున్నారో ఏమనుకున్నారో, ఎలక్షన్ కమిషన్ ఇది, లేకపోతే పోలీసు మేము అని ఎంత భయభ్రాంతులు రకరకాలుగా మాట్లాడుతూ మీరు వాళ్ళ బట్టలు ఇసిరేయడము, లేకపోతే ఇచ్చేయడము, ఇన్ని రకాలుగా చేస్తారంటే ఇది క్లియర్ కట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్. ఇప్పుడు పోలీసు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? టోటల్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఎవరి కంట్రోల్లో ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా. ఒకటి చెప్తున్నాను, వీరు ఎలక్షన్లో స్పందన చూసి రాష్ట్రంలో, మాకు ముఖ్యంగా కడప జిల్లాలో మొన్న పులివెందులకు ముఖ్యమంత్రి పోతే అక్కడ స్పందన 40,000 మంది రోడ్లోకి వచ్చారు. 5 గంటల మీటింగ్ లేట్ అయినా కూడా, అంటే వారికి నిద్ర రావట్లా. ఏ విధంగా చేయాలని మొన్న 3 రోజుల కిందట లోటస్ పండ్లో కూర్చొని కుట్ర ఏ విధంగా చేస్తున్నారంటే, వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం కండువాలు వేసుకొని, తెలుగుదేశం జెండాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని చేయాలన్నా, విజయమని చేయాలన్నా, శర్మిలాని చేస్తే ఎవరిని చేస్తే సింపతి వస్తుంది? సింపతి రావాలి. ఇప్పుడు మనకి ప్రజలు వన్ సైడ్గా టీడీపీలో ఉన్నారు. మనం సింపతి వచ్చే విధంగా ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి? కోడి కత్తి మాదిరి కేసు మరి ఇంకోటి చేసుకోవాలన్నా, ఈసారి ఇంకొంచెం పెద్దది చేసుకోవాలన్నా, చిన్నది చేసుకోవాలన్నా, లేదు అట్లా చేస్తే మళ్ళీ నమ్మరేమో, అక్కడ ఏదో తోసినట్టు, ఆయన సుత పడిపోయినట్లు, లేకుంటే అక్కడ ఏమన్నా శర్మిలాని చేయాలన్నా, విజయమని చేయాలని ఈ విధంగా కుట్ర పడుతుందంటే, ఎందుకంటే వాళ్ళ మైండే నేరమైన మైండ్, వాళ్ళ చరిత్రే నేర చరిత్ర. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్న వాళ్ళకి జాగ్రత్తగా ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఏమి చేసినా కూడా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిన్న మొన్న అసలు జనంలో
మరీ ముఖ్యంగా ఉమెన్లో, లేడీస్లలో, ఆడవాళ్ళలో ఏ విధంగా భారీ స్పందన ఉంటే అంత స్పందన ఉంది. మా మిషన్ ఒకటే, వీళ్ళు చేసే అన్యాయాలు ఏదైతే ఎలక్షన్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ను, ఈడీని ఎట్లా వాడుకుంటున్నారు, ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఎప్పుడెప్పుడు 11వ తారీఖు వస్తుందా, ఆ గురువారం రోజు చంద్రబాబు నాయుడు ఓటు ఇస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, శుక్రవారం ముఖ్యమంత్రి అవుతాడు. అదే గురువారం నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇస్తే శుక్రవారం నాడు కోర్టుకు పోయి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని ప్రజలు తలవదించుకునే విధంగా చేస్తాడని ప్రజలు ఈరోజు పెద్ద చర్చ జరుగుతారు. కాబట్టి ఏదైతే నేను ఇక్కడి నుంచే ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నా, వారిని విన్నవించుకుంటున్నా, వారిని కోరుకుంటున్నా. ఎలక్షన్స్ లో ఎన్నో ఎలక్షన్స్ చూశాం. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇన్స్టిట్యూట్స్ ను, ఇన్కమ్ ట్యాక్స్ ను, ఈడీని అందరినీ వాడుకొని ఇంత అన్యాయం చేస్తారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడే వాళ్ళు కాదు, చాలా తెలివంతులు, చాలా ఓపుగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు చూపిస్తారు.